పదోన్నతిపై బదిలీ వెళ్లిన అధికారికి ఘన సన్మానం. బండి ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో 4.5 సంవత్సరాలుగా తనదైన శైలిలో ఉన్నతంగా విధులు నిర్వహిస్తూ మండల పరిషత్ కార్యాలయం అభివృద్ధికై ప్రజలకు విస్తరణ అధికారి శ్రీనివాసులు చేసిన సేవలు అభినందనీయమని మండల పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చినసంజీవరెడ్డి అన్నారు. బండి ఆత్మకూరు మండలంలో విస్తరణ అధికారిగా విధులు నిర్వహించి పదోన్నతిపై ఆర్ఎండ్బి కార్యాలయానికి ఆదోనికి బదిలీపై వెళ్లారు. బుధవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పదోన్నతిపై బదిలీ వెళ్లిన విస్తరణ అధికారి శ్రీనివాసులకు ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల సర్పంచులు, గ్రామ ప్రజలు శాలువా కప్పి సత్కరించారు. ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని, ఎక్కడ విధులు నిర్వహించినా అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. సూపరింటెండెంట్ హనీఫ్ ఖాన్ మాట్లాడుతూ కాలానుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయని, సమయాన్ని సందర్భాన్ని బట్టి విధులు నిర్వహించాలని తెలిపారు. పంచాయతీ అధికారి నటరాజన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని తెలిపారు. ఏపీఓ వసుధారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసులు సారు విధి నిర్వహణలో తమకెంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. పదోన్నతిపై బదిలీ వెళ్లిన అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో సుమారు 4.5 సంవత్సరాల పాటు నిర్వర్తించిన విధులు సంతృప్తినిచ్చాయని మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు సహకారం మరువలేనిదని అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఎంతో సమ్ముగా ఏడికి కావాలో ఆడికే మాట్లాడడం కానీ ఎక్కువ అది ఇది తోగడం కానీ అట్లాంటివి లేవు. ఆయన అక్కడ లేదు కాబట్టి ఈరోజు మనమందరం కూడా చాలా మంచోడు, సమ్యుడు అని అనుకుంటున్నాం. ఎందుకు అనుకున్నాం? ఆయన ఆడికి కావాలో ఆడికే మాట్లాడి ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతుంటారు. కాబట్టి ఈరోజు మన సమ్యుడు మంచోడు అనుకుంటున్నాం. మన పదవి ముఖ్యం కాదు, మీ మీ ఉద్యోగం ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు ఎంతవరకు మనం అందుబాటులో ఉన్నామా, ఎంతవరకు అందుతున్నామా, నా పరిధి ఏంటి, నా పరిధికి ఉన్న పనులు సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. దాన్ని దాటి అక్రమించినా బాగుండదు, దాన్ని తక్కువ చేసినా బాగుండదు. కాబట్టి యువల పదవి, యువల అధికారం, యువల ఉద్యోగ వాళ్ళ వరకు చేసుకుంటే అందరూ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉండే లేకపోయినా బలవంతం చేశారు. ఇంతవరకు మంచోడు ఎవరైనా కనిపించినా పర్వాలేదు, శ్రీనివాస సార్ బాగుండవు సార్ అంటారు. లేదంటే ఏమంటారు, చూపించాలి ఏదో ఒక మాట్లాడతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు అట్లా నడుచుకుంటారని ఆశిస్తారు. ఇంతతో నాకు అవకాశం ఇచ్చినట్టు నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ సంతృప్తికరమైనటువంటి సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి 4 సంవత్సరాల దాదాపు 4 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడే కానీ నేను పనిచేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా కానీ ఈ విధి నిర్వహణను బట్టి కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం మీ అందరికీ కూడా దాదాపుగా నేను ఆఫీస్కి ఎలా వస్తున్నాను, నేను ఎలా పనిచేస్తున్నాను, మరీ ముఖ్యంగా ఈ విస్తరణాధికారి పోస్టు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా సమస్యలతో ఎందుకంటే కొన్ని పంచాయతీలలో ఎక్కడో ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది ఆ సమస్యను మనం పరిష్కరించామని మరీ సమస్య అంతేకాకుండా మీ అందరూ కూడా ఇన్ని రోజులు నన్ను అభిమానించి నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారంటే చాలా సంతోషంగా
యాక్చువల్గా అతని గుణగణాలు ఏమిటి, అతను ఎలా పనిచేస్తున్నాడు, అతని నిర్వహణ ఏ విధంగా ఉంది, అతని ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, అతను మిగతా అధికారులతో అయితేమి అనధికారులతో అయితేమి ఎలా కలిసి పనిచేస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు.